ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ అన్నారు. ట్రస్ట్ ద్వారా పార్టీ తోడైతే బాగుండిద్ది అనేటువంటి ఉద్దేశం కూడా ఉందన్నారు. అంటే వేగేసిన ట్రస్ట్ ద్వారా ఓన్లీ టీడీపీకే సపోర్ట్ చేస్తారా, లేకపోతే ప్రజలందరికీ సపోర్ట్ చేస్తారా, అన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తారా, ఎట్లా అది? నేను టీడీపీ ప్లాట్ఫాములో ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలి, ఒక ఎమ్మెల్యేగా అనుకున్నానే కానీ ప్రజాప్రతినిధిగా నేనంటూ రూపాంతరం చెందాక అందరు మనుషులంతా ఒకటే అని నమ్మే ఒక సిద్ధాంతం ఉన్నోండి. ప్రజలంతా ఒకటే, అందరూ ఒకటే. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక 5 ఉన్నారండి. తెలుగుదేశం వాళ్ళు 3 వచ్చారు. మన దగ్గర 4 లడ్లే ఉన్నాయి, లేకపోతే 4 ఉద్యోగాలే ఉన్నాయి. మన తెలుగుదేశం వాళ్ళకి 3 ఉద్యోగాలు ఇవ్వటం అనేది మన ధర్మం. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ మీద నేను ముందుకు వచ్చాను. ఆ ప్లాట్ఫామ్లో ఉండి మనకి ఎలక్షన్లో సహాయం చేసిన వాళ్ళందరికీ ఆ టైంలో ఉద్యోగాలు అప్లై చేస్తుంటే వాళ్ళకి ఇస్తాం ఆ 3. కానీ వాళ్ళిద్దరు ఉంటారు, మన దగ్గర ఉంది ఒక ఉద్యోగమే, కానీ అది మురిగిపోకూడదు, అది వేస్ట్ అవ్వకూడదు. ప్రజాప్రతినిధిగా వైసీపీ వాళ్ళకైనా ఆ ఉద్యోగం ఇవ్వాలనే ఒక సంకల్పం, అటువంటి ఆదర్శాలు, ఉద్దేశాలు, కొన్ని ఎథిక్స్, ఆలోచనలు అయితే బలంగా ఉన్నాయి. అసలు రాజకీయాల్లోకి అంటే 14 సంవత్సరాల వయసులో జెండా ఇచ్చారు. అక్కడి నుంచి ఏంటి అసలు మీ ప్రస్థానం ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు రాజకీయాల్లోకి? వచ్చి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా, ఏంటి అసలు? అంటేనండి, రాజకీయాలకి రావాలనే ఆలోచన లేదండి ఏ రోజు కూడా లేదు. కానీ ఎప్పుడైతే నేను ధైర్యాన్ని, కష్టాన్ని, నిజాయితీని, ఈ 3టిని నమ్మి బిజినెస్లు చేశా. నా జీవితాన్ని, కష్టాన్ని, నిజాయితీని 3టిని నమ్మి బిజినెస్ చేశాను. ఈ 3 ఒక చెట్టు కాండం లాంటి. ఇక కామన్ సెన్స్ అని, అదృష్టం అని, నవ్వు అని, పలకరించడం అని, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే బేసిక్స్ అన్నమాట. దీన్ని నాకు టెక్నికల్గా నేను టెక్నికల్ మ్యాన్ని కాదు, బాగా చదువుకున్నోడిని కాదు, కేవలం హార్డ్ వర్క్ నమ్మి ఆ యాంగిల్లో అప్పట్లో నేను ఒక 400కు 500కు మెడికల్ షాప్లో సేల్స్ మ్యాన్గా ఉన్న నేను ఈరోజు ఒక 2700 నుంచి 3300 మధ్య బిట్వీన్ ఉద్యోగస్తులు నా దగ్గర ఉన్నారు. ఒక కంపెనీకి, ఒక ఎక్స్పోర్ట్ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నా. హ్యాచరీలని, రైలు చెరువులని చాలా చేస్తున్నా. మన ఏరియాలో నేను డబ్బులు సంపాదించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు నా టీముగా ఉండి నాకు డబ్బులు సంపాదించడానికి దోహదపడిన టీము నాతో ఉన్నప్పుడు ఆ టీముకి, ఆ టీము ద్వారా ఉన్న ఆ ప్రాంత ప్రజలకి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ యాంగిల్లో నేను వేగేశ్వర ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడానికి కూడా లోకేష్ గారే. లోకేష్ గారు ఎట్లా కారణం? ఆయన్ని ఒక సందర్భంలో కలిసా. ఎప్పుడు? 2016 కలిసినప్పుడు లోకేష్ బాబు చెప్పారు, మీరు సేవా కార్యక్రమాలు చెయ్యాలి, ఎప్పుడైనా సమాజంలో గుర్తింపు రావాలి. అదైతే ఎప్పుడంత వచ్చిందంటే అది బేస్ అండి. ఆ తర్వాత మీరు ముందరికి వెళ్తే మీరు ఎలా అయినా బాగుంటుంది రాబోయే రోజుల్లో. తెలుగుదేశం పార్టీ, మనందరం పార్టీలో ఒకటైనా కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అని సలహా ఇవ్వటం 2015 చివరిలో అనుకుంటా. మోస్ట్లీ 16 ఫిబ్రవరిలో ఎప్పుడో నేను వేగేశ్వర ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఒక రకంగా నేను 2018-19 నుంచి ప్లాన్ ఉంది, వేగేశ్వర ఫౌండేషన్ అనే దాని మీద నేను ముందరికి వెళ్ళాలి అని ఆల్రెడీ సిద్ధం చేసుకున్నా. 18 ఎప్పుడు అనుకున్నా, కానీ ఆయన చెప్పిన మీదట అడ్వాన్స్ ముందయ్యారు. అంతే, 3 years కలిసి వచ్చింది. మీరు అన్నారు మెడికల్ షాపులో పనిచేసినటువంటి నరేంద్ర వర్మ ఈ స్థాయికి రావటం ఏంటి అసలు? ఎలా అనిపిస్తుంది? ఎన్ని కష్టాలు పడి ఉంటారు? ఏంటి ఎదుర్కొన్న సమస్యలు? నాకు నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి, నేను ఇలా ఎదిగానా అనేది. నేనండి చిన్న బాపట్ల, ఆ ఏరియాలో ఉండి ఆ ప్లాట్ఫామ్ మీద, బిజినెస్ ప్లాట్ఫామ్ మీద అంత ఎదగటం అంటే, ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్లు ఏదో 3 లక్షలు కొని 30 లక్షలకు అమ్మి, లేదా 30 కొని లక్షలకు కొని 30 కోట్లకు అమ్మిన సందర్భాలు మన అందరం చూసాం. కానీ మేము అక్కడ చిన్న చిన్న బిజినెస్లు పెంచుకుంటా, బిజినెస్లో ఏదైతే నాకు ఒక ఇబ్బంది ఎదురైందో ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని మరొక బిజినెస్గా మార్చుకున్నా. టర్న్ చేసుకున్నారు. అంటే నాకు ఎదురైన ఇబ్బంది ఎక్కడైతే వచ్చిందో ఆ బిజినెస్ నేను పెట్టా. మీకు ఎదురొచ్చిందంటే మీరు దాని మీదకి వెళ్ళారు. వెళ్ళా. రాజకీయాల్లో కూడా నాకు కొంతమంది వాళ్ళు ఎదురొచ్చి
రాజకీయాలు మీకు తెలియదు అన్న, మీరు వ్యాపారస్తులు అన్నారు. ఆ. తెలుసుకోవాలనిపించి రాజకీయాల్లోకి వచ్చానండి. మీకు వ్యాపారం చేయడం చేతనే రాజకీయం చేయడం పెద్ద ఇబ్బంది కాదనిపించి వచ్చి ఉంటారు అయితే. అంటే రాజకీయం అంటే ప్రజాస్వామ్యం అని నమ్ముతున్నాను. అవును, ప్రజాస్వామ్యం, ప్రజలకు సేవ చేయటం. ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయటం. ఓకే, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయటం, ఆ విలువలు, ఎథిక్స్, మనం తోడుండటం, ధైర్యంగా ఉండటం అని చెప్పటం, దానికి లోబడి ముందుకు వెళ్ళానండి.